గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో పనమ్మాయి అంట్లు దోముతూ ఇల్లు తుడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు, ఆ పని మనిషి పేరు కాంతాబాయి. ఇదిగో కాంతాబాయి, మీ రాజ్యాంగాన్ని అక్కడ ఢిల్లీలో కాలబెట్టారట అని చెప్పింది. మీ రాజ్యాంగం ఏమిటి? ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేక తోట పనులు, వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు, ఇట్లా కూలీనాలి పని, పని మనిషి పని చేస్తుంది నిజమే, కానీ ఆమెకు కొంత బుద్ధి జ్ఞానం ఉంది. అంబేద్కర్ వాళ్ళ సహవాసంతో కొంత నాలెడ్జ్ ఉంది. అందువల్ల కడిగేది అక్కడ పడేసి, అదేంటమ్మా అట్లా అంటారు, మీ రాజ్యాంగం అంటారేమిటి, అది అందరి రాజ్యాంగం కదా అని అయ్యే వరకు ఆమెకు బుర్ర తిరిగిపోయింది. ఈ పని మనిషి ఏమిటి, ఈ ప్రశ్న ఏమిటి, మూర్చి వచ్చినంత పని అయిపోయింది ఆమె. కాదమ్మా అని ఏదో చెప్పబోయింది, కానీ అది అతకదు కదా. సరే, ఇక వాళ్ళు వదిలేసి కొన్ని రోజుల తర్వాత ఆ కాంతాబాయి అనే మహిళ ఏం చేసిందంటే, ఇట్లాగే సభలలో అక్కడ ఇక్కడ అందరు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఏం తెలుసుకుంది, ఆ రాజస్థాన్ లో మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు తెలివిమంతులు, లాయర్లు, జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు బ్యూటిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్ కింద విగ్రహాలు పెట్టాలి అని మనువు విగ్రహం పెట్టుకున్నారు. అది ఈ అమ్మాయికి తెలిసింది. మన బతుకులు ఇంత దుర్భరం చేసిన ఆ మనువు యొక్క విగ్రహం వాళ్ళు అక్కడ కోర్టులో పెట్టుకుంటారా, ఏమైనా సరే దాన్ని పోయి పలగొట్టి వద్దాము అని నిర్ణయించుకుంది. ఈమె ఉండేది మహారాష్ట్ర, రాజస్థాన్ పోవాలి, పైసలు లేవు, ట్రైన్ కావాలి కదా, పోయి రావటానికి తినటానికి ఇవన్నీ కావాలి కదా. ఏం చేసింది, వడ్డీకి తీసుకుంది డబ్బులు 20,000. చూడండి ఆమె స్తోమత ఎంత, ఆమె ఆదాయం ఎంత. 20,000 వడ్డీకి తీసుకొని మరీ ఒక్కదాన్నే పోతే బాగుండదు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంటే షీలాబాయి అని, ఆమె కూడా ఈ తోట పనులు చేస్తామనే, నేను ఇట్లా అనుకుంటున్నాను, నువ్వు నాతో వస్తావా అంటే, తప్పకుండా వస్తా పద అని ఇద్దరు బయలుదేరి ట్రైన్ ఎక్కి ఒక ప్యాసింజర్ ఎక్కారు. మరి డబ్బులు తక్కువలో పోవాలి కాబట్టి అది 2 రోజులు కూర్చోబెట్టి 3వ రోజు అక్కడికి తీసుకుపోయి తీరా వీళ్ళు అక్కడికి అడుక్కుంటూ ఎక్కడ అని పోయి నడుచుకుంటూ పోయితే అదేమో మంచి ప్రతిష్టంగా ఉంది. వీళ్ళు ఎట్లా పలకబడతారు, వీళ్ళేమో సుత్తులు అవి ఏం తీసుకుపోలేదు, ఉట్టి చేతులతో కొడితే పోదు కదా. అది పక్కన అటు ఇటు చూసి రాళ్ళు ఉంటే ఆ రాళ్లతో కొడితే లాభం లే, ఏమి అయ్యేట్లేదు. మన ఇద్దరితో ఈ పని కాదు, పలగొట్టడానికి సరైన వస్తువులు కూడా లేవు, సామాగ్రి లేదు, లోపల అయితే మండిపోతుంది కానీ చేయలేకపోతున్నారు అశక్తులు. సరే, ఇద్దరు కుప్పగూలి ఆ పక్కనే ఆ విగ్రహం పక్కన గ్రౌండ్ లో పడి కూర్చొని ఆలోచించుకొని, ఈమె ఈ శాంతాబాయి అనే ఆమె ఏమనుకుందంటే, ఇంత దూరం వచ్చి ఉట్టిగా పోతే బాగుండదు, ఏదన్నా చేయాలి. ఏం చేయాలి, పలగొట్టలేము, శక్తి చాలట్లేదు, ఆయుధాలు లేవు, వస్తువులు లేవు, ఏం చేయాలా ఆలోచించి కాసేపటికి ఏమనిపించింది, సరే ఆ మనువు ముఖం మీద ఇంత నల్ల రంగన్నా పోసిపోదాం, అదంతే చేత అవుతుంది కదా అని మళ్ళీ బజార్కు మెయిన్ రోడ్ మీదకి పోయి, ఇక్కడ రంగుల షాపులు ఏడుంటాయి అది ఏడుంటాయి అని అడుక్కుంటూ పోయి ఒక నల్ల రంగు డబ్బా తీసుకొచ్చి ఒకరు పైకెక్కి ఒకరు అందించి మొత్తం మీద పై నుంచి కింది దాకా నల్ల రంగు అయితే పూసారు. చేతులతోటే బ్రష్ల్లో గీసింది, మొత్తం పూసి పెట్టారు. నేను నిన్న చూసిన దామోదర్ గారి వీడియోలో ఆయన ఒక విషయం చెప్పారు, నాకు చాలా నచ్చింది. సరే, ఈయనతో మనం కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదు, ఎందుకు ఆ టైమింగ్ ఎందుకు కుదరలేదు అని నేను కొద్దిగా బాధపడ్డాను. ఆయన ఏం చెప్తాడంటే, ఈ మనిషి చనిపోతే ఈ కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆస్తికులు పనిగట్టుకొని కల్పించి పెట్టినవి. ప్రాణం ఉంది, ప్రాణం వెళ్ళిపోయింది, అంతే అండి. తర్వాత నువ్వు ఏ కర్మకాండ చేస్తే ఏమీ లాభం లేదు, దానికి శాంతి అనేది ఏమీ లేదు. కానీ అన్ని మతాలలో మనిషి ఆత్మ ఎక్కడికో పోతుంది, వాడు అక్కడ ఉంటాడు, వాడు రెస్ట్ ఇన్ పీస్, వాడు హాయిగా ఉండాలి, దానికి మనం ఇక్కడ శాంతి చేయాలి. చాలా మందికి తెలుసో తెలియదో కానీ మీకు పిరమిడ్లు విన్నారు కదా, అవి ఎందుకు వచ్చినాయి మీకు తెలుసా? ఆ పిరమిడ్లలో మంచి బాగా డబ్బున్న రాజవంశీకులు చచ్చిపోతే వాళ్ళని అందులో పెట్టేవాళ్ళు. ఒక రకంగా అవి సమాధులే. అందులో పెట్టి వాళ్ళు మళ్ళీ బతికొస్తారని, వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళు వాడుకుంటారని, వాళ్ళు పడుకున్న మంచాలు, వాళ్ళు కూర్చున్న కుర్చీలు, వాళ్ళ బట్టలు, వాళ్ళు రాసుకున్న కళాలు, వాళ్ళ వస్తువులన్నీ అందులో పెట్టి పెద్ద డోమ్ లాగా కట్టి పిరమిడ్లు కట్టారు. అది ఈ మన ఇక్కడి తెలివిమంతులు, అతి తెలివిగాళ్ళు ఏం చేశారు, ఆ ఈజిప్షియన్ సంస్కృతిలో నుంచే తెచ్చుకొని ఇక్కడ ఇవన్నీ ఈ కర్మకాండాలన్నీ పెట్టారు. చూడండి, చనిపోయాక సమాధుల ముందు వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ అక్కడ పెట్టడం, దీపాలు వెలిగియటం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంకేమో చేయటం,
వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ ఇక్కడ చేస్తారు. హీఈస్ నాట్ దేర్ టు సీ ఆల్. అసలు ఆయన గాని ఆమె గాని లేరు, వాళ్ళు చూడలేరు. ఇట్స్ ఫినిష్డ్. మీరు చేసినా చేయకపోయినా ఒక్కటే. చాలా మందికి తెలియదేమో, నేను దాని మీద చాలా రీసెర్చ్ చేసి రాశాను. మనకున్న శివుడు ఇట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈజిప్షియన్ సంస్కృతిలో నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ దేవుళ్ళు కూడా అట్లాగే మెడలో పాము వేసుకొని తిరుగుతుంటాడు, దాన్ని కాపీ కొట్టి కొంచెం ఇండియనైజ్ చేసి ఇక్కడ శివుణ్ణి పెట్టుకున్నారు. ఈ డీటెయిల్డ్ గా పోతే చాలా ఉన్నాయి. ఎందుకు అది మొట్టమొదలు అక్కడ సివిలైజేషన్ వచ్చింది. ఆ నమ్మకాలు, ఆ నాగరికత, వాటన్నిటిని తెచ్చుకొని, ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చిన వాళ్ళు ఆర్యులు వచ్చి ఇక్కడ వాటిని స్థాపించి, ఇక్కడ వచ్చే వరకు ఏమైపోయింది, ఇక్కడ బౌద్ధం చాలా విస్తృతంగా ఉంది. ఓహో, ఇది ఇంత విస్తృతంగా ఉంటే మనం బతకలేము అని ముందు బౌద్ధాన్ని నాశనం చేయాలి, చేసుకుంటూ మన పాయింట్ ఆఫ్ వ్యూను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. అందుకని దుర్మార్గులు ఒకటి తర్వాత ఒకడు వచ్చాడు. మొట్టమొదలు శంకరాచార్య వచ్చాడు. ఆ బౌద్ధ రామాలు కూలగొట్టండి, వాటన్నిటిని శంకరుడి దేవాలయాలు చేయండి అని చేశాడు. ఆయన బోంగనే రామానుజాచార్యుడు వచ్చాడు. చిచ్చి, శంకరుడు ఎందుకు, మన విష్ణు ఆలయాలు చేద్దామా అని ఆయన విష్ణు ఆలయాలు చేశాడు. ఆ తిరుపతి ఏంటి, మొట్టమొదలు ఆయన శంకరాచార్యుడు శివాలయం చేస్తే కొంతకాలం, కొన్ని వందలేళ్లు శివాలయంగా ఉంటే రామానుజుడు వచ్చి శివాలయం కాదు అది విష్ణు అవతారము అని దాన్ని విష్ణు అవతారంగా మార్చి ప్రకటించారు. జనం ఏమనుకున్నారు, అరే నిన్నటి దాకా శివాలయం అన్నారు, మళ్ళీ ఇప్పుడే విష్ణాలయం అంటున్నారు, ఏంట్రా ఇది అనుకుంటే ఆ వెనుకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. ఏది మొన్నటి దాకా ఉన్న ఆ వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అని దానికి నిర్వచనం చెప్పి ఒక దేవుణ్ణి పెట్టి, ఇది ఎందుకు వచ్చింది, జనంలో నుంచి వచ్చింది ఆ మాట. వెంకటేశ్వరుడు అనేది ఏ పురాణంలో ఎక్కడ ఏ స్క్రిప్చర్స్ లో లేదు. ఎందుకు లేదు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అది కల్పించబడి వచ్చిన దేవుడు. అయ్యప్ప కూడా అట్లాగే వచ్చాడు. అయ్యప్ప శరణం ఎందుకు అంటున్నారండి, బుద్ధం శరణంలో నుంచి కాపీ కొట్టి అయ్యప్ప శరణం పెట్టుకున్నారు. ఓం అనేది కూడా కాపీ బౌద్ధంలో నుంచి వచ్చింది. ఇట్లా ఇది ఒక పెద్ద టాపిక్, దీని మీద 2 గంటలైనా మాట్లాడుకోవచ్చు మనం, కానీ ఇది సమయం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనకు మన పెద్దలు, మన కుటుంబ నేపథ్యం, మన ప్రాంతీయ నేపథ్యం ఏదైతే అలవాటు చేశారో వాటిలో నుంచి మనం బయటపడి ప్రశ్నించుకుంటూ రేషనలిస్టిక్ అవుట్లుక్ తో, సైంటిఫిక్ అవుట్లుక్ తో మనల్ని మనం డిజైన్ చేసుకొని కొత్త మానవులుగా మనం నిలబడితే మన తర్వాత తరాల వరకు మనం అందించగలం. వాళ్లను మనం అనుకున్నట్టుగా మనం వాళ్ళని తయారు చేయగలుగుతాం. అంతేగాని ఆ పోనీలే వాడికి ఎట్లా దోస్తే అట్లా ఉండని అనుకుంటే వాళ్ళు కూడా అట్లాగే అవుతారు. ఇప్పుడు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఈ యువకులంతా ఎందుకు అట్లా అంధభక్తుల్లాగా తయారైపోతున్నారు, మనము రేషనలిస్టిక్ అవుట్లుక్ తో ఎందుకు లేరు అంటే, ఎందుకే లేరు, తల్లిదండ్రులు మొట్టమొదలు ఇంట్లోనే చెప్పాలి ఇవన్నీ. వాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే కదా స్కూల్కి పోయేది. ఈ 5-6 ఏళ్లలో తల్లిదండ్రులు మూర్ఖత్వం నేర్పిస్తే వాడు మూర్ఖుడే అవుతాడు. ఉదాహరణ ఇందాక చెప్పా కదా, అట్లాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు గనక రేషనలిస్టులుగా ఉండి ప్రతిదీ ప్రశ్నిస్తే జరుగుతుంది. ఈ దేశంలో ఈ ఆస్తికులు వచ్చి, వైదిక మతస్థులు వచ్చి మహిళలందరినీ ఏం చేశారు, శూద్రులు అన్నారు. అందరూ శూద్రులే. వాళ్ళ క్లాసిఫికేషన్ ఉంది కదా, 4 న్యాయం, ధర్మం, న్యాయం 4 పాదాల మీద నడవాలి. 4 పాదాలు ఏమి లేవు, ఏం జంతువు అది. ఇదే వాళ్ళు చేసిన ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, అగ్రవర్ణం, నిమ్నవర్ణం, దళితులు, ఈ క్లాసిఫికేషన్ ఏది ఎట్లుందో అట్లాగే ఉండాలి. ఆ 4 పాదాలను 4 వాళ్ళ క్లాసిఫికేషన్ అట్లా ఉండాలి అని వాళ్ళ కోరిక. ఇక్కడ ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే, మనలాంటి వాళ్ళమేమో నో కాస్ట్, నో రిలీజియన్, నో అది నో ఇది అని మనం ఫైట్ చేస్తుంటే రాజకీయాలు ఎట్లున్నాయి చూడండి. వాళ్ళు కావాలని కులాలు మతాలు ప్రోత్సహిస్తున్నారా లేదా? ఏదన్నా ఉందనుకో వేకెన్సీ, మేము వెతికి వెతికి ఆ ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిని చేస్తాము, అక్కడ చెప్పాలా ఆదివాసీ మహిళ అని. అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఆ ముస్లింను చేశాము, ఎందుకని ముస్లిం ఆయన సైంటిస్ట్, ఆయన నాలెడ్జ్ ఉంది అందువల్ల తీసుకొచ్చాము అని చెప్పొచ్చు కదా. లేదు, మీరు ఏమి ఇచ్చినా కూడా అక్కడ ఏమైపోయింది, ఆ రాష్ట్రపతి అంతటి వాడు గుళ్ళకు పోతే రానియలేదు కదా, ఇంకెందుకు ఆ రాష్ట్రపతి పదవి, ఆలోచించాలి కదా.
చట్ అని రిజిగ్నేషన్ పడి ఎందుకు రాలేదు బయటికి? రాలేదు. కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్ తోటి మన బతుకులు నాశనం అవుతుంది. ఉదాసీనత. పోనీళ్ళు. ఆ ఉదాసీనతను మనం ఎప్పుడైతే తొక్కిపెట్టి మనలో నుంచి వచ్చిన ఆ మేధస్సు వికసనం ఏదైతే ఉందో, వివేచన ఏదైతే ఉందో, దాన్ని ఉపయోగిస్తూ మనం ముందుకు పోతే మనం బాగుంటాం, మన ముందు తరాలు కూడా బాగుపడతాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు చెప్పి ముగిస్తా. దామోదర్ లాంటి వాళ్ళు చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ ఫీల్డ్ లో ఉన్న మనకే సరైన పరిచయాలు లేక, సరైన అవి లేకపోయినాయే అని నేను బాధపడుతుంటా. నిజానికి దామోదర్ గారు ముందే, కొద్ది రోజుల ముందే ఆ చార్వాక వెంకటేశ్వర్లు పోయారు. చార్వాక పత్రిక ప్రింట్ చేసి ఊరు తిరిగి పంచిపెట్టేవాడు. తోటకూర వెంకటేశ్వర్లు బక్క పలచగా తోటకూర లాగా ఉండేవాడు అని చెప్తారు. ఆయనను కూడా నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఇవన్నీ చదువుతూ ఉంటా, తెలుసుకుంటూ ఉంటా కాబట్టి తెలుసు. అంతకు ముందు ఖమ్మం నుంచి సైన్స్ హేతువాదం పత్రిక నడిపించేవాడు ఐవి అని. ఆయన కూడా పోయారు, లాస్ట్ ఇయర్ పోయినట్టున్నారు. అయితే ఆ పత్రికను ఎట్లా నడపాలి అని సమతా శ్రీధర్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు ఖమ్మంలో, ఆ ఐవికి మిత్రుడు. ఆయన టేకప్ చేశాడు, దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు. ఇట్లా వాళ్ళు జీవితాంతం కృషి చేస్తున్నా కూడా జనాలకు అందాల్సినంతగా అందట్లేదు. అందువల్ల అట్లా చేస్తున్న వాళ్లను మనం గుర్తించి వాళ్ళ గురించి రాసి, వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళను ప్రమోట్ చేసి, వాళ్ళ చేసిన పనిని యంగ్స్టర్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా మనం చూస్తూ ఉండాలి. మీకు నా అనుభవం ఒకటి చెప్తాను. రాజమండ్రిలో సభ జరిగింది. అక్కడ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లాగే ఒక హాల్లో పెట్టి మాట్లాడమంటే నేను మాట్లాడుతూ నేను సంపాదించిన సమాచారం, మీ రాజమండ్రి వాడే, ఇక్కడ పేరిలింగం అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్వతహాగా రచయిత, కవి, వక్త కాకపోయినా కూడా ఏం చేశాడు చూడండి. పెద్ద పెద్ద సభలు జరిగితే టేప్ రికార్డర్ తీసుకొని పోయి టేప్ ఆన్ చేసేవాడు. వీళ్ళు పెద్దోళ్ళు మాట్లాడిందంతా టేపు రికార్డ్ అయ్యేది. సైకిల్ వేసుకొని ఊళ్ళకి పోయినప్పుడు ఆ టేప్ ఆన్ చేసి వాళ్ళకు వినిపించేవాడు. మహిళలు, కుర్రోళ్ళు, పిల్లలు, స్కూల్ పిల్లలు, పెద్దోళ్ళు అందరు వస్తారు కదా, అందరు రాండి, ఎవరు గమ్ చిప్పుగా ఉండండి, వినండి, ముందు వినండి అని వాళ్ళను చేసి పోయిన ఊర్లో 50 మంది 100 మందికి ఆ ఉపన్యాసాలు వినిపించాడు. ఇప్పుడు ఆయన పెద్ద చదువుకున్నోడు కాదు, పెద్ద ఉద్యోగం చేసినోడు కాదు. అయితే అక్కడ సభలో ఏమైంది, మీ ఊరి వాడే ఇట్లా చేశాడని తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉంది, అండర్ గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి మహనీయులు ఉన్నారు మనకు అని నేను మాట్లాడుతుంటే ఆ మూలని ఎదురుగా ఒక పెద్ద ఆయన వంగిపోయి ఉన్నాడు. పాపం బక్కపలచగా నల్లగా లేచి, సార్ నేనే పేరలింగం అండి. నా గుండె ఇదేంది మీరేనా అంటే నేనే. అయితే నమస్కారం, మీరు కూర్చోండి మాట్లాడదాము అని నేను మాట్లాడటం ముగించి మళ్ళీ ఆయనతో కూర్చున్నా. అయితే ఇక్కడ ఇది జరుగుతుందని ఆ కొడుకునో ఎవరినో వెంబడి పెట్టుకొని వెనక స్కూటర్ వెనక కూర్చొని వచ్చి కూర్చున్నాడు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే వాళ్లకు ప్రోత్సాహం లేదు. మనలాంటి వాళ్ళము కొంచెం ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళము తెలుసుకొని వాళ్ళ గురించి రాసి, వాళ్ళని పరిచయం చేసి, వాళ్ళను ఆ స్ఫూర్తిని ఏదైతే ఉందో దాన్ని యంగ్స్టర్స్ కు మనం అందియాల్సిన బాధ్యత మనదే కదా. నాకు చేతనైనంత వరకు ఇట్లాంటివన్నీ తోడుతూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. మీకు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. ఢిల్లీలో రాజ్యాంగం ప్రతిని కాలబెట్టారు, మీకు గుర్తుందా? కాన్స్టిట్యూషన్ ప్రతి అంటే ఆయన మనుస్మృతిని కాలబెట్టాడని వీళ్ళు కోపం రాజ్యాంగాన్ని కాలబెడితే, మహారాష్ట్రలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో పనమ్మాయి అంటు దొంగతూ ఇల్లు దూడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు, ఆ పని మనిషి పేరు కాంతాబాయి. ఇదిగో కాంతాబాయి, మీ రాజ్యాంగాన్ని అక్కడ ఢిల్లీలో కాలబెట్టారట అని చెప్పింది. మీ రాజ్యాంగం ఏమిటి? ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేక తోట పనులు, వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు, ఇట్లా కూలీనాలి పని మనిషి పని చేస్తుంది నిజమే, కానీ ఆమెకు కొంత బుద్ధి జ్ఞానం ఉంది. అంబేద్కర్ వాళ్ళ సహవాసంతో కొంత నాలెడ్జ్ ఉంది. అందువల్ల ఆ కడిగేది అక్కడ పడేసి, అదేంటమ్మా అట్లా అంటారు, మీ రాజ్యాంగం అంటారేమిటి, అది అందరి రాజ్యాంగం కదా అని అయ్యే వరకు ఆమెకు బుర్ర తిరిగిపోయింది. ఈ పని మనిషి ఏమిటి, ఈ ప్రశ్న ఏమిటి, అది మూర్చి వచ్చినంత పని అయిపోయింది ఆమె. కాదమ్మా,
అని ఏదో చెప్పబోయింది కానీ అది ఆడ అతకదు కదా. సరే ఇక వాళ్ళు వదిలేసి కొన్ని రోజుల తర్వాత ఆ కాంతాబాయి అనే మహిళ ఏం చేసిందంటే, ఇట్లాగే సభలలో అక్కడ ఇక్కడ అందరు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఏం తెలుసుకుంది, అక్కడ ఒక హైకోర్టులో మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఆ రాజస్థాన్ లో మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు. తెలివిమంతులు లాయర్లు జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు బ్యూటిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్ కింద విగ్రహాలు పెట్టాలి అని మనువు విగ్రహం పెట్టుకున్నారు. అది ఈ అమ్మాయికి తెలిసింది. మన బతుకులు ఇంత దుర్భరం చేసిన ఆ మనువు యొక్క విగ్రహం వాళ్ళు అక్కడ కోర్టులో పెట్టుకుంటారా, ఏమైనా సరే దాన్ని పోయి పలగొట్టి వద్దాము అని నిర్ణయించుకుంది. ఈమె ఉండేది మహారాష్ట్ర, రాజస్థాన్ పోవాలి, పైసలు లేవు, ట్రైన్ కావాలి కదా, పోయి రావటానికి తినటానికి ఇవన్నీ కావాలి కదా. ఏం చేసింది, వడ్డీకి తీసుకుంది డబ్బులు 20,000. చూడండి ఆమె స్తోమత ఎంత, ఆమె ఆదాయం ఎంత. 20,000 వడ్డీకి తీసుకొని మరీ ఒక్కదాన్నే పోతే బాగుండదు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంటే షీలాబాయి అని, ఆమె కూడా ఈ తోట పనులు చేస్తామనే, నేను ఇట్లా అనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావా అంటే, తప్పకుండా వస్తా పద అని ఇద్దరు బయలుదేరి ట్రైన్ ఎక్కి ఒక ప్యాసింజర్ ఎక్కారు. మరి డబ్బులు తక్కువలో పోవాలి కాబట్టి అది 2 రోజులు కూర్చోబెట్టి 3వ రోజు అక్కడికి తీసుకుపోయి తీరా వీళ్ళు అక్కడికి అడుక్కుంటూ ఎక్కడ అని పోయి నడుచుకుంటూ పోయితే అదేమో మంచి ప్రతిష్టంగా ఉంది. వీళ్ళు ఎట్లా పలకబడతారు, వీళ్ళేమో సుత్తులు అవి ఏం తీసుకుపోలేదు, ఉట్టి చేతులతో కొడితే పోదు కదా. అది పక్కన అటు ఇటు చూసి రాళ్ళు ఉంటే ఆ రాళ్లతో కొడితే లాభంలే, ఏమి అయ్యేట్లేదు. మన ఇద్దరితో ఈ పని కాదు. పలగొట్టడానికి సరైన వస్తువులు కూడా లేవు, సామాగ్రి లేదు. లోపల అయితే మండిపోతుంది కానీ చేయలేకపోతున్నారు అశక్తులు. సరే ఇద్దరు కుప్పగూలి ఆ పక్కనే ఆ విగ్రహం పక్కన గ్రౌండ్ లో పడి కూర్చొని ఆలోచించుకొని, ఈమె ఈ శాంతాబాయి అనే ఆమె ఏమనుకుందంటే, ఇంత దూరం వచ్చి ఉట్టిగా పోతే బాగుండదు, ఏదన్నా చేయాలి. ఏం చేయాలి, పలగొట్టలేము, శక్తి చాలట్లేదు, ఆయుధాలు లేవు, వస్తువులు లేవు, ఏం చేయాలా ఆలోచించి కాసేపటికి ఏమనిపించింది, సరే ఆ మనువు ముఖం మీద ఇంత నల్ల రంగన్న పోసిపోదాం, అదంతే చేత అవుతుంది కదా అని మళ్ళీ బజార్కు మెయిన్ రోడ్ మీదకి పోయి ఇక్కడ రంగుల షాపులు ఏడుంటాయి అది ఏడుంటాయి అని అడుక్కుంటూ పోయి ఒక నల్ల రంగు డబ్బా తీసుకొచ్చి ఒకరు పైకెక్కి ఒకరు అందించి మొత్తం మీద పై నుంచి కింది దాకా నల్ల రంగు అయితే పూసారు. చేతులతోటే బ్రష్ల్లో గీసి మొత్తం పూసి పెట్టారు. పూసి పెట్టిన వాళ్ళు కామ్గా పూసి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళకి లోపల అగ్ని మండుతోంది కదా. నినాదాలు ఏమి ఇచ్చారంటే రాజ్యాంగం వర్ధిల్లాలి అని నినాదాలు ఇచ్చుకుంటూ రంగు పూస్తుంటే మరి ఆ నినాదాలకు పక్కోడికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ రోడ్డు మీద పోయేటోళ్ళందరూ బండ్లాపి వచ్చి ఏం జరుగుతుంది ఈడ అని చూడటం మొదలు పెడితే ఇది మొత్తం పైనుంచి కిందికి నల్ల రంగు, మనువు మొహం గుర్తుపట్టేట్టుగా లేదు. అప్పుడు ఆ గ్రూప్ లో ఉంటారు కదా ఆస్తికులు, మనువును సపోర్ట్ చేసేవాళ్ళు, ఓయ్ ఏం పనులు చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని ఒక కర్ర తెచ్చి ఇద్దరిని 4 దెబ్బలు కూడా వేశారు. ఈ గొడవ అంతా అయితుంటే మరి పోలీసు వాళ్ళకి తెలియదా, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని తీసుకుపోయి లోపలేశారు. 18 రోజులు లోపల ఉన్నారండి. 18 డేస్ వీళ్ళని నిడిపించేది ఎవడు, హైకోర్టు భవనం, లాయర్లందరూ అక్కడే ఉన్నారు, ఎవరెవరో తెలియదు, ఎవరిని నమ్ముతాం ఎవరిని అని అడుగుతాం. లోపలైతే వేశారు. లోపల వండుకుంటూ అరే వీళ్ళ పరిస్థితి ఇట్లుందా, ఇక్కడి నుంచి వచ్చారా అని కొంతమంది వచ్చి మేము బెయిల్ ఇప్పిస్తామమ్మా మీకేమీ అది కాదు మీరేమి ఇయ్యక్కర్లేదు అని వచ్చినా కూడా వీళ్ళకి నమ్మకం కలగాలి కదా. ఆఖరికి ఒక అతను ఎవరో లింబాలే ఏదో పేరుంది, అతను వచ్చి అమ్మ నేను అంబేద్కర్ ఇస్తున్నాను, నాకు రాజ్యాంగం మీద ఆయన లేని గౌరవము, మీరు రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు ఇచ్చారు, ఆ మనువుకు నల్ల రంగు పూశారు, చాలు నేను మీ కేసు వాదిస్తాను, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నమ్మకంగా చెప్తే అప్పుడు సరే అని వీళ్ళు సంతకాలు పెట్టారు. వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇయ్యండి వాళ్ళు చేయలేరు కదా, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తే బెయిల్ ఇస్తే అప్పుడు మళ్ళీ ట్రైన్ పట్టుకొని వెనక్కి తిరిగి వచ్చారు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం అన్వేషించాలి, శోధించాలి, వాళ్ళు చేస్తున్న పనుల్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు దామోదర్ గారి కృషి ఏమి మామూలుది కాదు. లక్షలు డబ్బులు పెట్టి పుస్తకాలు అచ్చేసి పంచటం మామూలుగా. తర్వాత ఆయనకున్న భూమి ఎక్కడో ఉంది, ఆడ
పెరియార్ కేంద్రం పెట్టి ఇక్కడ కార్యక్రమాలు జరపాలని ఆయన కలలు కన్నాడు. సరే అదన్నీ కాకుండానే ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు సమాజంలో. వాళ్ళని బతికించుకోవాలి, వాళ్ళని గుర్తించుకోవాలి. వాళ్ళు చేసిన కృషిని మనం స్వీకరించి వచ్చే జనరేషన్ కు చెప్పి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ పని నిరంతరం చేస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మనకు మూర్ఖత్వం పెద్ద కొండలాగా ఉంది. దాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మనం తెలివిగల మాటలు చెప్తే ఆడ వినేవాళ్ళు లేడు, మనమే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. సరే వాడు ఏమన్నా అనుకొని మన పోరాటం ఆగకూడదు, మనం చేసే పని ఆగకూడదు. అందువల్ల ఇక్కడ ఇన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనం కూర్చొని మాట్లాడుకోవటం వల్ల పరిష్కారం కాదు సమస్య. ప్రతి వాళ్ళు గ్రామ స్థాయిలో పోయి వాళ్లను చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు చదువురాని ఆ పెరియార్ పేరలింగం లాంటి వాడు ఆ టేప్ రికార్డు పెట్టుకొని పోయి వాళ్ళకి వినిపించటం ఏంటి, ఎంత విచిత్రం చూడండి. ఇంట్లో పనులు చేసుకునే పని మనిషికి ఎంత చైతన్యం చూడండి. ఇవి కావాలని ఇక్కడ అందరు ఉంటారని కావాలని చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం గుర్తించుకోవాలి. వాళ్ళు చేస్తున్న పనులను సరైన గైడెన్స్ ఇస్తే గ్రామాలలో కూడా ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళను మనం ఇగ్నైట్ చేయాలి. కొంచెం అంటిల్చాలి. కొంచెం ప్రపంచ జ్ఞానం ఉండి పుస్తకాలు చదివి ఇన్ని ఉన్న వాళ్ళము మనం కూడా అక్కడికి పోయి వాళ్ళకి చెప్తూ ఉంటే తయారవుతారు. గ్రామస్తులే కాదు, ఏ సంఘమైనా సరే, యు గో టు హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఆ యంగ్స్టర్స్ అందరు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చే ప్రయత్నం చేయండి. మీరు అక్కడ మార్చారనుకోండి, 5 ఏళ్లలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరులు తయారై వస్తారు బయటికి కదా. అది మనం చేయాల్సిన కార్యక్రమం. అందువల్ల ఈ సభలో ఉన్న అనేక రకరకాల సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను నివేదించేది ఇది ఒక్కటే. వెళ్ళండి, మీరు మీ కార్యకర్తలు జనంలోకి వెళ్ళండి. యువత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, బాలబాలికలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చే పథకాలు పద్ధతులు మీకు మీరే నిర్ణయించుకోండి, మీకు మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. దానివల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తా. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఊరికే బోలా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ దాని సొంత బలం మీద వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అది కాదు. ఆ ఎన్నికల ముందు ఒక 50 ప్రజా సంఘాలు వాళ్ళ కార్యకర్తల్ని గ్రామాల్లో తిప్పి ఏం ప్రచారం చేశారంటే, మీరు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోండి, ఇన్నేళ్లుగా 54 ఏళ్లు పాలించింది ఎవరో గుర్తుపెట్టుకోండి, ఈ 10-16 ఏళ్లలో వచ్చి దేశాన్ని ఎంత నాశనం ఎవరు చేస్తున్నారో గుర్తుపెట్టుకొని ఓటేయండి. అంతే. అంతమంది ఊళ్ళల్లో తిరిగి చెప్పటం వల్ల మార్పు అట్లా వచ్చింది. సరే కాంగ్రెస్ కూడా పుంజుకుందేమో, అందువల్ల వాళ్ళు కూడా వచ్చారేమో. గాని ఇప్పుడు 54 ఏళ్లు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక నేషనల్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 133 కోట్లు ఉన్నాయండి ఈ రోజు. ఓకే, గత 16 ఏళ్లు అంటే ఇవి 10-11 ఏళ్లు వాజ్పేయి ఉన్నప్పుడు ఒక 3-4 ఏళ్లు, అవి ఇవి అన్ని కలిపితే బీజేపీ పాలించేది 16 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఈ నేషనల్ పార్టీకి వాళ్ళ అకౌంట్ లో ఎంత ఉందో మీరు ఊహించలేరు. 10,200,000 కోట్లు. 133 ఎక్కడా, 10,00,000 కోట్లు ఎక్కడా? అంటే దోపిడీ ఎవరు చేస్తున్నారు అనేది ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ తోటే మీరు నిర్ణయించుకోవచ్చు. ఇంత అవినీతిమయమైపోయి నిజాయితీ లేక నిబద్ధత లేక ఒక్క ప్రెస్ రిపోర్టులే. నేను అందుకే వీళ్ళందరినీ ప్రెస్ వాళ్ళని అడుగుతా, అరే దేశంలో గాని విదేశంలో గాని ఒక్క ప్రెస్ రిపోర్ట్ ఇవ్వని వాడిని మీరు ఎందుకు బాయ్కాట్ చేయట్లేదు? చేయాలి కదా. వీడియోలలో నేను బయటి ఛానల్స్ చూస్తుంటాను, బయటి దేశ అధ్యక్షులు వాళ్ళు మన నాయకుడు వస్తున్నాడంటే చేతులు వెనక్కి పెట్టుకొని అబ్బో వీటితో చేయగలపాలా అన్నట్టుగా అటు తిరిగి చూస్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. మీరు గమనించారో లేదో, ఒక్క ప్రెస్ రిపోర్టు బయట లేదు, ఇక్కడ లేదు. వాషింగ్టన్ DC ఎదురుగా బైడెన్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి ఆ వ్యాన్లకు ఏముంది అంటే, వెల్కమ్ టు ది క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. క్రైమ్ ఇదే మనం సాధించిన ప్రగతి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకే అవన్నీ బొప్పిగట్టిపోతుంది, రోజు వినలేక చూడలేక భరించలేక. అందుకే అనేది ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్. దాంట్లో నుంచి మనం అందరం ఎట్లా బయటపడదాం? సామాన్య పౌరులుగా మనం ఏం చేద్దాం? మనకెంత చేతనవుతుంది? మనం చేయగలిగేది ఏమన్నా ఉందా? మనకు మనమే ఆలోచించుకోవాలి.
కార్యాచరణకు పూనుకోవాలి. ఎవరికి ఎంత సాధ్యమైతే అంత చేస్తూనే పోతాం అంతే. దీంట్లో షార్ట్ కట్స్ ఏమి లేదు. ఎవరికి వచ్చింది వాడు ఎట్లా అయితే అట్లా చేస్తూ పోవటమే. మార్పు అదే వస్తుంది. మనం చేస్తూ పోతే మార్పు వస్తుంది. మనకెందుకులే ఏదైతే అది అవుతుంది అని ఇంట్లో కూర్చుంటే అట్లాగే ఉంటుంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన జీడి సారయ్య గారికి, ఇతర సంఘాల మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రకంగా ఆ దామోదర్ కు ఘనమైన నివాళి అర్పించటానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు.